హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకురి సిస్టర్స్ వ్లాగ్స్. నేను ఇవాళ మీ అందరితో బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. నేను ఫస్ట్ టైం అండి కేక్ బేక్ చేయడము. సో నాకు డిజైన్ అది కొంచెం అటు ఇటు అయింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. వితౌట్ ఓవెన్ ఎలా బేక్ చేసుకోవాలో చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ అనేది ఫుడ్ గ్రేడ్ ఉన్న ప్లాస్టిక్దైనా పర్లేదు, లేదా ఇలా థిక్గా గ్లాస్ బౌల్ అనేది తీసుకోండి. మరీ పల్చగా ఉంటే మనకి బీట్ చేసేటప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లోనే 1/4 కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అన్సాల్టెడ్ బటర్ అయినా పర్లేదు, సాల్టెడ్ బటర్ అయినా పర్లేదు. మీరు ఫ్రిడ్జ్లో ఉన్న బటర్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన తీసి పెట్టేస్తే ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని స్పూన్తో మెత్తగా స్మాష్ చేసేసుకోవడమే. బటర్ అనేది ఎక్కువ కూల్గా ఉన్నా, ఎక్కువ వేడిగా ఉన్న కేక్ అనేది అస్సలు ఫ్లఫీనెస్ రాదు, చాలా గట్టిగా హార్డ్గా వస్తుంది. సో ఇప్పుడు బటర్ని అంతా కూడా స్పూన్తో ఇలా మెత్తగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు బటర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు 1/4 కప్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేయండి. అంటే ఆలివ్ ఆయిల్ ఇలా కాకుండా నార్మల్గా ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తుంటాం కదా కుకింగ్కి, అది కూడా 1/4 కప్ యాడ్ చేసుకోండి. సో ఫ్లేవర్ ఉండే ఆయిల్ ఏంటంటే మనకి కేక్ అనేది స్మెల్ వస్తుంది. ఇప్పుడు బటర్ అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోనే 1/4 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ షుగర్ని మిక్సీ పట్టుకుంటే మీకు 1/4 కప్ అవుతుంది. మీరు మెజర్మెంట్స్కి అంతా కూడా ఒక కప్పే మెయింటైన్ చేయండి, సో దట్ మీకు కొలతలు అనేవి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ షుగర్ బటర్ అంతా కూడా బాగా కలిసిపోయి షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మీకు స్పూన్తో కష్టం అనిపిస్తే విస్కర్ తీసుకొని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా స్పూన్తో కలపడానికి నాకైతే ఒక 10 నిమిషాలు పట్టిందండి. విస్కర్తో అయితే ఒక 5 to 6 మినిట్స్లో అయిపోవచ్చు. సో నిదానంగా కొంచెం పేషెన్స్తో కలపండి. ఇలా బాగా మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా వస్తుందన్నమాట మీకు బటర్ షుగర్ కలిసి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు బాగా కలుపుతూ ఉండాలి. ముఖ్యంగా కేక్ చేసేటప్పుడు ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. మిక్సింగ్ చేసుకోవడం కానీ, మెజర్మెంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లోనే 2 హోల్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను విత్ యోల్క్. లేదు మీరు ఎగ్ వైట్స్ ఒక్కటే యాడ్ చేసుకుంటాము అంటే 4 or 5 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోండి. లేదు అసలు ఎగ్లెస్ చేసుకుంటాము మేము అంటే ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు మిల్క్, 1 టీ స్పూన్ వెనిగర్ మిక్స్ చేసేసుకొని ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని, మనం ఇక్కడ ఫస్ట్ బటర్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, అలా మిక్స్ చేసేసుకున్నాక ఈ ఎగ్స్ వేసే టైంలోనే ఎగ్స్ ప్లేస్లో ఆ వెనిగర్ మిల్క్ కలిపి పెట్టుకున్నాము అది వేసేసుకోవచ్చు. సో అది ఎగ్లెస్కి అలా చేసుకోవాలి. ఎగ్స్ అయితే ఇలా యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లఫీనెస్ కోసము మనం ఇట్లా బీటర్ తీసుకొని 1 or 2 స్పీడ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకుంటే మనకి ఫ్లఫీగా వస్తుందన్నమాట ఎగ్ మిక్స్ అనేది. మీరు ఎగ్లెస్కి పాలు, వెనిగర్ కలిపిన మిక్స్ యాడ్ చేసుకున్నా కూడా ఇలా బీటర్తో ఒక 5 to 6 టైమ్స్ చేసుకుంటే మీకు అది కూడా కొంచెం ఫ్లఫీగా అనిపిస్తుంది. 4-5 నిమిషాలు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ అనేది ఇలా ఫోమీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో జల్లిని పెట్టేసుకొని 1 కప్పు మైదా యాడ్ చేసుకోండి. సో మెజర్మెంట్స్కి అన్నిటికీ చెప్పాను కదా, 1 కప్పే మెయింటైన్ చేసుకుంటే మీకు కొలతలు ఈజీ అవుతాయి. ఇప్పుడు దాంట్లోనే 3 టేబుల్ స్పూన్ల అన్స్వీటెండ్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. దాంట్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ అనేది మీకు ఈజీగా సూపర్ మార్కెట్స్లో కానీ, అమెజాన్లో కానీ, బిగ్ బాస్కెట్లో కానీ అవైలబుల్ ఉంటుంది. సో తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా జల్లించేసుకోండి. బాగా జల్లించుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా మనకు కలుపుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బాగా జల్లించుకున్న పిండిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక ప్రాసెస్ అయితే, ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవడంలోనే కేక్ ఫ్లఫీనెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎలా పడితే అలా మిక్స్ చేసేస్తే కేక్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వవు, కేక్ అనేది చాలా గట్టిగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు కేక్ బ్యాటర్ అనేది మొత్తం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంతసేపు అయినా పర్లేదండి, ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోండి. దీనివల్ల మీకు కేక్ బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి కేక్ అనేది చాలా మెత్తగా వస్తుంది. నాకైతే ఒక 10 నిమిషాలు పట్టిందండి ఇలా మిక్స్ చేసుకోవడానికి. నేను ఇక్కడ మధ్యలో మన కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దానికోసం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం యాడ్ చేసుకుంటూ ఇట్లా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది.
సో నాకైతే ఒక 10 నిమిషాలు పట్టిందండి. లేదు మేము ఇలా స్పాచులాతో చేయలేము అనుకునే వాళ్ళు విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్‌గా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను కేక్ బేక్ చేయడానికి నా దగ్గర ఉన్న స్టీల్ బాక్స్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కేక్ టీన్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఆయిల్ అలాగే ఫ్లోర్ వేసి డస్టింగ్ చేసి పెట్టుకున్నాను. మీరు అడుగున బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఇలా కేక్ మిక్స్ని యాడ్ చేసేసుకోవాలి. కేక్ బౌల్ అనేది మనం బేక్ చేసేది ఇందాక నేను చూపిస్తున్న షేప్లో ఉంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది కేక్ అనేది. సో అటు ఇటుగా ఉంటే పైన లేయర్ కింద లేయర్ కట్ చేసుకునేటప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిక్స్ అంతా యాడ్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఓవెన్ లేకుండా కేక్ బేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద అల్యూమినియం పాత్రను తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేదు అనుకునే వాళ్ళు ఇలా ఒక చిన్న గిన్నెనైనా సరే బోర్లించి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన బౌల్లో కేక్ టిన్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కేక్ అనేది బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. అడుగున నేను ఏమి వేయకుండా బేక్ చేస్తున్నాను. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ వాటర్ కానీ ఒక 2 కప్పులు యాడ్ చేసుకుని బేక్ చేసుకోవచ్చు. సో ఈలోపు కేక్ బేక్ అయ్యేలోపు ఇక్కడ మనం విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుంటున్నాము. దీనికోసం ముందుగా అడుగున బౌల్లో ఐస్ క్యూబ్స్ అలాగే చిల్డ్ వాటర్ యాడ్ చేసుకొని పైన మిక్సింగ్ బౌల్ పెట్టుకొని ఒక 450 ml విప్పిడ్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. లేదు మీరు విప్పింగ్ క్రీమ్ పౌడర్ యాడ్ చేసుకుంటాను అంటే 1 కప్ పౌడర్ యాడ్ చేసుకొని 1 కప్ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవచ్చు. ఇక్కడ బీటర్తో 1 or 2 స్పీడ్లో పెట్టుకొని బాగా బీట్ చేసుకోండి. సో ఇలా బీట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇది అన్స్వీటెన్ విప్పిడ్ క్రీమ్ కాబట్టి ఒక 1/2 కప్పు పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒకేసారి అంతా కాకుండా ఒక 2 నిమిషాలు బీట్ చేసిన తర్వాత కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత మిగతా సగం కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు షుగర్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలాగ ఒక 10-15 నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి స్టిఫ్ పీక్స్ వస్తాయి. సో బౌల్ అనేది బౌల్ వేసినా కూడా మనకి విప్పింగ్ క్రీమ్ అనేది జారదనమాట. సో అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇక్కడ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే అమూల్ విప్పింగ్ క్రీమ్ అసలు యూస్ చేయకండి. సో దాంట్లో ఉన్న లో ఫ్యాట్ కారణంగా చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. నాకు కేక్ తయారు చేసేటప్పుడే చాలా ఇబ్బంది అయిందనమాట, తొందరగా మెల్ట్ అయిపోయింది. సో దీని బదులు బేకర్స్ వాళ్ళది విప్పింగ్ క్రీమ్ పౌడర్ యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది మనం బీట్ చేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోండి మంచి స్టిఫ్నెస్ కోసము. ఇప్పుడు అది ప్రిపేర్ అయిపోయేలోపు మనం ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉండిచ్చి ఆపేసుకోవడమే. అది బాగా చల్లార్చుకోండి. ఇప్పుడు కేక్ చూస్తున్నారు కదా, ఒక 35 మినిట్స్కి ఇట్లా బాగా బేక్ అయిపోయి ఉంటుంది. టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెడితే అతుక్కోకుండా వస్తుందన్నమాట. సో అది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇక్కడ మీకు కేక్ చూపిస్తున్నాను కదా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ఉట్టి కేక్ కూడా చాలా బాగుందనమాట. సో మీరు ఇదే బ్యాటర్తో కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇలా కేక్ అనేది బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం నైఫ్తో ఇలా ఎడ్జెస్ అనేవి ఇట్లా కట్ చేసేసుకోండి. నాకు ఈ కేక్లో మంచిగా 95% సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అని. బట్ ఒక 5% సాటిస్ఫాక్షన్ లేనిది ఎక్కడ అంటే విప్పింగ్ క్రీమ్లోనే అనమాట. చాలా తొందరగా మెల్ట్ అయిపోయింది. సో కొంచెం బాధ వేసింది, మంచి ఫినిషింగ్ రాలేదు అని చెప్పేసి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇలా మొత్తం ఎడ్జెస్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ అనేది. ఇదే బ్యాటర్తో మీరు కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కేక్ని ఇలా తీసేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని పైన డ్రైగా ఉన్న పార్ట్ని అంతా కూడా పల్చగా కట్ చేసేసుకోండి. దానివల్ల మీకు కేక్ తింటున్నప్పుడు పైన ఇలా హార్డ్నెస్ అనేది ఉండదు అండ్ ఈక్వల్గా వస్తుంది. ఇలా పల్చగా ఒక లేయర్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో మీరు ఈ లేయర్ని వేస్ట్ అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదండి. సో మనం కేక్ లేయర్స్ కట్ చేసుకున్నప్పుడు మధ్యలో పెట్టేసుకొని విప్పింగ్ క్రీమ్ వేసేసుకోవచ్చు పైన. సో ఇలా మొత్తం ఎడ్జెస్లో మధ్యలో ఉన్న ఇలా పార్ట్నంతా కూడా ఇలాగా కట్ చేసి తీసి పెట్టేసుకుంటున్నాను.
ఇలా డ్రైగా ఉన్న పార్ట్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత నేను లేయర్స్ కట్ చేసుకుంటున్నాను. మీరు 3 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ 2 లేయర్సే కట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా స్పంజీగా వచ్చింది కేక్ అనేది. ఎక్కడ తడి కూడా లేదండి, చక్కగా బేక్ అయింది. సో కేక్ మీరు ఎప్పుడు లేయర్స్ కట్ చేస్తున్నా కూడా బోల తిప్పి కట్ చేసుకోవడం వల్ల ఈజీగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట లేయర్స్. సో ఇప్పుడు ఐసింగ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు కేక్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా అడుగున విప్పింగ్ క్రీమ్ వేసి పైన కేక్ పెట్టడం వల్ల కేక్ అనేది పడిపోకుండా స్టిఫ్గా అతుక్కొని ఉంటుంది. సో ఇప్పుడు దానిపైన ఇలా ఒక లేయర్ పెట్టేసుకొని ఆ లేయర్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అనేది ఒక 3-4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చేస్తుంది కూల్ కేక్ కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నానండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దానిపైన ఇలాగ విప్పింగ్ క్రీమ్ ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకునే నైఫ్ ఉంటుంది కదా, సో అది కూడా యూస్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా స్పూన్తోనే స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని దీనిపైన కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ లేయర్స్ అనేవి పెద్దగానే కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే మీరు చిన్నగా 3 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా బాగుంటుంది. దీనిపైన కూడా షుగర్ సిరప్ యాడ్ చేసేసుకుంటున్నాం కదా. నేను ఇక్కడ పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకునేటప్పటికి కింద విప్పింగ్ క్రీమ్ అనేది కరిగిపోతూ వచ్చిందనమాట. మీకు బీట్ చేసుకునేటప్పుడు చూపించాను కదా, చాలా స్టిఫ్గా బీట్ చేసుకున్నాను. బట్ ఇలా తీసి పెట్టుకున్న ఒక 5 మినిట్స్కి నాకు కరిగిపోయిందనమాట. సో అందుకే చెప్తున్నాను, విప్పింగ్ క్రీమ్ పౌడరే యూస్ చేసుకోండి మీరు, లేకపోతే హై ఫ్యాట్ ఉన్న విప్పింగ్ క్రీమ్ అయినా యూస్ చేసుకోండి. సో అమూల్ది మాత్రం యూస్ చేయకండి, లో ఫ్యాట్ ఉండడం వల్ల చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఫినిషింగ్ అనేది అస్సలు సరిగ్గా రాలేదు, నాకు చాలా ఇబ్బంది అయిందనమాట. సో మొత్తానికి ఎలాగోలా కవర్ చేశాను. సో ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత నేను ఇలా చాక్లెట్ చిప్స్ ఉన్నాయి కదా, సో నేను దాన్ని కొంచెం గ్రైండ్ చేసేసుకొని పైన చల్లుకుంటున్నాను. లేదు మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని సన్నగా గ్రేట్ చేసేసుకొనైనా అంచులకి ఇలా పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా కేక్ అనేది మొత్తం డెకరేట్ చేసేసుకున్న తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్లో మనం విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. సో ఇది చెప్పాను కదా, విప్పింగ్ క్రీమ్ అనేది మనకి స్టిఫ్గా ఉంటే డిజైన్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు మెల్ట్ అయిపోవడం వల్ల సరిగ్గా రాలేదన్నమాట. బట్ మళ్ళీ చెప్తున్నాను, టేస్ట్ అనేది చాలా బాగుందండి. 100% చాలా బాగుంది. ఇది విప్పింగ్ క్రీమ్ అనేది మనకి కరిగిపోయినా కూడా మనం కేక్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, సో అది అప్పుడు మళ్ళీ స్టిఫ్ అయిపోతుంది అనమాట. తీసిన ఒక 5 మినిట్స్కి మళ్ళీ కరిగిపోతుంది. సో అది ఒక్కటే నాకు ప్రాబ్లం, కానీ బట్ కేక్ అనేది చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో పైన మీకు నచ్చినట్టుగా మీరు టాపింగ్స్తో డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే బ్లాక్ ఫారెస్ట్ కేక్కి చెర్రీస్తో డెకరేట్ చేస్తారు కదా, సో నా దగ్గర చెర్రీస్ లేవు, నేను ఇక్కడ చాకో చిప్స్తో డెకరేట్ చేశాను. ఇలా కేక్ అంతా బాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని తీసుకోండి. సో ఇక్కడ మా పాప అయితే ఇక్కడ కలర్ బాల్స్ కూడా యాడ్ చేయమని చెప్పింది అనమాట, స్ప్రింక్లర్స్. సో అందుకని నేను యాడ్ చేశాను. సో అంతేనండి, కేక్ అయితే చాలా యమ్మీగా ఉన్నింది. చాలా ఈజీగా కూడా బేక్ చేసేసుకోవచ్చు. వితౌట్ ఓవెన్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, చూపించాను కదా. సో ఇక్కడ ఫస్ట్ పీస్ ఎవరు తినారో గెస్ చేయండి. అఫ్కోర్స్ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలే కదా టేస్ట్ చేస్తారు. సో ఇప్పటిదాకా సీరియస్గా కేక్ ప్రిపేర్ చేయడం చూసారు కదా. సో దీంతో పాటు కొన్ని బోనస్ క్లిప్స్ కూడా చూసేసేయండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.